హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేనండి, కార్తీక మాసం రోజు 6 లోపే పూజ చేయాలి కదా. నేనైతే 5:30 లోపే పూజ అనేది కంప్లీట్ చేసేస్తాను. పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా టిఫిన్ అన్నీ రెడీ చేస్తున్నాను. పిల్లలకి స్కూల్ ఉంది. ఇది నాగుల చవితి వ్లాగ్ అండి. నాగుల చవితికి అయితే పిల్లలకి హాలిడే ఇవ్వలేదు. పిల్లల్ని స్కూల్కి పంపించేశాక నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ అయితే ఇలా ఇడ్లీ అయితే చేసేసాను అండ్ మార్నింగ్ హాట్ వాటర్ బాదం కూడా తీసుకున్నారు పిల్లలు. నేను మా ఆయన అయితే టిఫిన్ అయితే చేయలేదండి. టెంపుల్కి వెళ్ళి ఇంకా పాలు పోసి వచ్చాక తిందామని ఇంకా తినకుండా ఉండిపోయాము. పిల్లలైతే రెడీ అయిపోయారు, ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ అయితే చేయలేదండి. మేము టెంపుల్కి వెళ్ళే దారిలో బాక్సెస్ అనేవి ఇచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాము. ప్రతిసారి బాక్సెస్ అనేవి ప్యాక్ చేసి పంపించేస్తాను మార్నింగే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడే. కానీ మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం లేట్గా పంపిస్తాను. చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్కి. ఇంకా కర్రీ అయిపోతే ఇంకా బాక్సెస్ అయితే ప్యాక్ చేయాలి. ఇంట్లో పూజ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. సింపుల్గా కృష్ణుడి దగ్గర ఇలా పువ్వులు అయితే పెడతాను. ఇంటి ముందు అయితే ఇలా సింపుల్ ముగ్గు వేశానండి. అక్కడ ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది పెద్ద ముగ్గులు వేస్తే. అందుకే సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేస్తాను. నాకైతే పెద్ద ముగ్గులు అయితే రావండి. సో కార్తీక మాసం అంటేనే తులసి కోట దగ్గర పూజ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ తులసి కోట దగ్గర పూజ చేశాక ఇంట్లో వచ్చి పూజ చేస్తాను. ప్రతిసారి కూడా అలానే చేస్తాను, కార్తీక మాసమే కాదు. పిల్లలకైతే లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేస్తున్నానండి. మొన్న నుంచి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా పిల్లలకి బాక్స్ ఇచ్చేసి టెంపుల్కి అయితే వచ్చేసాము. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. సో చెప్పాను కదా, ఈ ఒక్క టెంపుల్ మనం విజిట్ చేస్తే అన్ని దేవుళ్ళ దర్శనం మనం చేసుకున్నట్టే ఉంటుంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. ఎప్పుడు ట్యూస్డే సాటర్డే కూడా ఇలానే రష్ ఉంటుంది అండ్ ఫెస్టివల్ టైంలో అయితే ఇంకెక్కువగా ఉంటుందండి. ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడికి, ఆంజనేయ స్వామికి అయితే పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యం అయితే పెట్టి ఇంకా దండం పెట్టుకున్నాను. ఇంకా నాగుల చవితి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే పాలు పోయాలి, అంటే జంట నాగులకి. సిటీలో ఉంటాం కాబట్టి పాము పుట్ట అయితే ఇక్కడ ఉండదు. పల్లెటూరులో అయితే పొలాలలో పాము పుట్ట ఉంటుంది. అక్కడ పుట్టకి పాలు పోసి ఇంకా అక్కడే మనం వండుకున్న పదార్థాలు అన్నీ తీసుకొని వెళ్ళి ఆ పొలంలోనే కూర్చొని ఇంకా భోజనం అయితే చేస్తాము. అదేనండి, కార్తీక మాసంలో అందరూ వనభోజనం చేస్తారు కదా, దాని గురించే చెప్తున్నాను. మా అమ్మమ్మ అయితే ప్రతి నాగుల చవితికి ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసేదండి. పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలంలో పాము పుట్ట ఉండేది, అక్కడ పాలు పోసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా లంచ్కి ఏమేం చేసిందో ఆ స్పెషల్స్ అన్నీ ఆ పొలంలో కూర్చొని తింటూ హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇవన్నీ గుర్తొస్తుంటే అప్పటి డేస్ అన్నీ మిస్ అయిపోతున్నాను కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాం, పిల్లల కోసం సిటీలో ఉండడం తప్పదు. కానీ అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా విలేజ్కి అయితే మేము వెళ్తూ ఉంటాము. జంట నాగులకి పాలు పోసి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, ధూపం, దీపం అన్నీ పెట్టి నైవేద్యంగా సిమ్లీ అయితే పెట్టాము. నాగుల చవితికి ఇది కంపల్సరీ అండి. సిమ్లీ అంటే బెల్లం నువ్వులు కలిపి చేస్తారు. ఇదేనండి నాగుల చవితి వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.